ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని డాక్టర్ ఐశ్వర్య సూచించారు. ఎండకు బయటకు వెళ్లేటప్పుడు తెల్లటి తువ్వాలా కట్టుకుని వెళ్లాలని, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోజుకు 4 లీటర్ల నీళ్లు తీసుకోవాలని సూచించారు. ఎండకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎండకు చెమటలు బాగా వస్తాయి, మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఎవాపరేట్ అవుతాయి. దానికి మనం ఏం చేయాలి అంటే, ముందుగానే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎండకి వెళ్ళేటప్పుడు తలపైన ఏదైనా తెల్లటి బట్ట కట్టుకొని వెళ్తే ఏంటంటే, మనకి అనేది ఎలక్ట్రోలైట్ నుంచి హీట్ అనేది బాడీకి వెళ్ళి ఎలక్ట్రోలైట్స్ పోయే ఛాన్సెస్ ఉండవు. ప్లస్ ఇప్పుడు కరువు పనికి దానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్లో ఓఆర్ఎస్ కలిపి అక్కడ రెడీ పెట్టుకోండి. అక్కడ మీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సడన్గా ఇట్లా అయితే ఓఆర్ఎస్ తాపించండి. తాపించి పల్స్ బాగా హీట్ అయిపోయి బాడీ పల్స్ కొంచెం ఫీబుల్గా కొట్టుకుంది అని చెప్పి అనిపించింది అనుకోండి, అప్పుడు దాన్ని హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్స్ మేము ఇస్తాము.